నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ హెచ్ఎస్ఆర్పి అసలు మనం ఎందుకు మన వెహికల్స్కి మనం ఫిట్ చేయించుకోవాలి, గవర్నమెంట్ వాళ్ళు అన్ని వెహికల్స్కి ఈ యొక్క హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఉండాలని చెప్పేసి ఎందుకు ఇంత పట్టుబట్టి చెప్తున్నారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో, మీ బంధువులతో, మీ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడు మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉన్నటువంటి కీ ఫీచర్ ఏంటి అంటే, ఈ యొక్క కొత్త హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ లోపల మీరు టాప్లో చూసినట్టయితే హాట్ స్టాంప్డ్ క్రోమియం బేస్డ్ అశోక చక్ర సింబల్, ఇది మెయిన్ ఫీచర్. సో దీనివల్ల ఏంటంటే ఇది ఒరిజినల్ ప్లేట్ అని చెప్పేసి ప్రూఫ్. అదేవిధంగా డూప్లికేట్ ప్లేట్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్ అవుతుంది. చోరీ చేసినటువంటి వాహనానికి డూప్లికేట్ ప్లేట్ ఏదైతే ఉందో అది వేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఈ కొత్త హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అల్యూమినియంతో తయారు చేసినటువంటి ప్లేట్స్. సో దీని కింద మనం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ రిజిస్ట్రేషన్ కోడ్ ఫర్ ఇండియా ఐఎన్డి, దాని కింద ఉన్నటువంటిది AI 0123456789 అని ఉంది కదా, ఇది యునిక్ లేజర్ ఎచ్డ్ సీరియల్ నెంబర్. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ పైన ఒక యునిక్ కోడ్ అనేది ఉంటుంది. ఈ కోడ్ గవర్నమెంట్ డేటాబేస్ లోపల రిజిస్టర్ అయి ఉంటుంది. సో పోలీసులు ఈ యొక్క కోడ్ ఏదైతే ఉందో దీన్ని స్కాన్ చేసినట్టయితే లేజర్ కోడ్ని ఓనర్ డీటెయిల్స్, అదేవిధంగా వెహికల్ డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళకు కనిపించడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఎడ్జ్ లోపల నాన్ రిమూవబుల్ ఆర్ నాన్ రీయూజబుల్ స్నాప్ లాక్. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్లేట్ని ఒకసారి మనం ఫిట్ చేస్తే నార్మల్గా దీన్ని ఓపెన్ చేయలేము. దీన్ని ఓపెన్ చేయడానికి స్పెషల్ కిట్ అనేది కంపల్సరీగా కావాలి. ఇది వెహికల్ సేఫ్టీ కోసం చాలా యూస్ఫుల్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా లేజర్ కోడ్ ఏదైతే ఉందో దీనివల్ల ఏమవుతుందంటే ప్లేట్ ట్యాంపరింగ్ చేసినా కూడా ఐడెంటిఫై ఈజీగా చేసుకోవచ్చు. చోరీలని అడ్డుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా రిఫ్లెక్టివ్ షీట్స్, రాత్రి సమయం లోపల ప్లేట్స్పై లైట్ పడితే క్లియర్గా కనిపిస్తుంది. యాక్సిడెంట్ని దీనివల్ల తగ్గించవచ్చు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకి నైట్ టైంలో వెహికల్స్ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఆల్ అండ్ ఆల్ మొత్తంగా మనం ఈ యొక్క హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ గురించి దాని బెనిఫిట్స్ గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక వెహికల్ సేఫ్టీకి, అదేవిధంగా ఓనర్స్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయడానికి, నెంబర్ ప్లేట్స్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫ్రాడ్స్ని అడ్డుకోవడానికి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ని ఈజీ చేయడానికి, అదేవిధంగా థెఫ్ట్లని అంటే ఈ యొక్క దొంగతనాలను అరికట్టడానికి, మరియు ఈజీ వెహికల్ ట్రాకింగ్, వెహికల్స్ని ఈజీగా ట్రాక్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి రవాణా శాఖ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.